దివ్యాంకకు చెక్కు పెట్టడానికి జేడి రమ్యను పిలిపిస్తుంది. రమ్య వచ్చి రచ్చ చేస్తుంది. ఇప్పుడు మీరు గనక ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, ఇక మిమ్మల్ని అరెస్ట్ చేయవలసింది అని చెప్పేసి రమ్య దివ్యాంకను బెదిరిస్తూ ఉంటుంది. ఏంటి మా రిపోర్టర్లను బెదిరిస్తున్నావా అని చెప్పేసి దివ్యాంక అంటుంది. ఇక్కడి నుంచి ఈ దారి నుంచి సీఎం వస్తుందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ మీకు 1 మినిట్ ఇచ్చే టైం కూడా అయిపోయింది. మీరు సరిగా చెప్తే వినట్లేదు కాబట్టి మా డ్యూటీ మేము ఖచ్చితంగా చేస్తాం అని చెప్పేసి దివ్యాంక చేతికి బేడి లేయబోతుండగా అప్పుడు వెంటనే మేడం తనని వదిలేసేయండి, తనకి బుద్ధొచ్చేలా కనబడుతుంది అనే విధంగా జగదాత్రి అంటుంది. అయినా ఇప్పుడు మీరు ఇక్కడ రోడ్డు దగ్గర ఉండి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ మా వదిన దగ్గర మీరు తలదించుకొని ఉన్నారు దివ్యాంక, అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే ఆ మేడం మిమ్మల్ని అరెస్ట్ చేస్తారట అని ఈ విధంగా జగదాత్రి అంటుంది. ఏంటి ఇంకా చూస్తూ ఇలా ఉన్నారు, వెళ్తారా లేకపోతే అరెస్ట్ చేయాలా అని అనేసరికి దివ్యాంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చెప్తాను జగదాత్రి సంగతి అని వెళ్ళిపోతుంది. ఈలోపు రమ్య వెళ్తుండగా ఇక కౌశికి జేడీకి థ్యాంక్స్ చెప్పినట్టుగా చెప్పండి, సరే మేడం మేము బయలుదేరుతాం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏంటి పిన్ని నువ్వు చేస్తున్న పనేంటి, ఇలా నరి రోడ్డు మీద ఈ ఇంటి పరువు తీయడానికేనా మీ ముగ్గురు కలిసి ఇలా వచ్చారు? అయినా ఏంటిరా నువ్వు, కనీసం ఈ ఇంటి పరువు గురించి ఆలోచించని నువ్వు, నీకు బాధ్యత ఇవ్వనా? సీఈఓ పదవి వల్ల మంచితనంతో సీఈఓ పదవి చేతికి రాదురా. టాలెంట్ అనేది ఒకటి మన దగ్గర ఉంది కదా, అది ప్రూవ్ చేసుకోవాలి. ఇలా నరి రోడ్డు మీద ఇలా అందరికీ కావాలని చెప్పేసి మనది మనమే పరువు తీసుకొని బజార్లో వేసుకోవడం కాదుగా అని చెప్పేసి ఈ విధంగానే కౌశికి వెళ్ళిపోతుంది. ఈలోపు సుధాకర్ వీళ్ళ కోసం కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు. బెట్టాబేడ పట్టుకొని మళ్ళీ లోపలికి వస్తారు ఇక వైజయంతి, నిషి, యువరాజ్. ఆ సమయంలో వెంటనే సుధాకర్ దాన్ని లోపలికి రానివ్వకమ్మా అని చెప్పేసి అంటాడు. ఏంటి బాబాయ్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇది చేసిన నీచమైన పనికి పరువు తీయాలనుకుంది. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకుంటే మన పరువు కూడా పోతుందమ్మా. దీన్ని కోడల్ని కొడుకుని ఎగేసుకొని బయటికి వెళ్ళిందని ఇంట్లోకి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావమ్మా? మన పరువు తీయడానికే ఇది ఇంటికి కోడలైనట్టుగా ఉంది. ఏంది బో అట్టా మాట్లాడుతున్నావు? వాడికి సీఓ పదవి కోసమని ఇలా చేశాను కానీ ఏంటి సీఓ పదవి కోసం అని చెప్పేసి మీడియా ముంగట పెడితే సీఓ పదవి నీ కొడుక్కి చేతికి వస్తుందా, లేకపోతే వాడి టాలెంట్ చూసి ఇస్తారా అని సుధాకర్ మాట్లాడుతూ ఉంటాడు. కావాలని చెప్పేసి ఏదో చేసినట్టుగా మాట్లాడుతూ ఉండవు అని విధంగా అంటుండగా, కావాలని చేయకుంటే ఏం చేసావై? కుటుంబం పరువు కోసమని నువ్వు ఎలాగో ఆలోచించవు. నీ కొడుకుని నీ కోడల్ని ఎగేసుకొని వెళ్ళిపోయినట్టుగానే ఉండాలి. ఇంట్లో కచ్చే అర్హత నీకు లేదే. ఎప్పుడైనా ఈ ఇంట్లో నువ్వు విలువ తీయాలని నిర్ణయించుకున్నావో అప్పుడే నీకు విలువ పోయిందే అని సుధాకర్ అంటూ ఉంటాడు. అయినా అత్తయ్య చేసిన దాంట్లో తప్పే ఉంది మామయ్య. మాకు గుర్తించి ఏ పదవి మీరు మాకు ఇవ్వరు కాబట్టి అందుకనే మా నిజాన్ని బయట పెట్టడానికి వెళ్ళిపోయాం. ఏంటమ్మా నిజం? మీకు సీఓ పదవి కోసం అని చెప్పేసి మీడియా ముంగట చెప్తే వాళ్ళందరూ కలిసి నీకు సీఓ పదవి ఇప్పిస్తారా, లేకపోతే వాళ్ళ టాలెంట్ని గుర్తు చేసి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ సీఓ పదవి ఇస్తారా అని చెప్పేసి నిషిని నిలదీస్తూ ఉంటాడు సుధాకర్. అక్క ఇదంతా కాదు, నాకు సీఓ పదవి ఇస్తావా లేదా? ఇవ్వనరా. ఈరోజు పరువు తీయడానికి మీరు ముగ్గురు కలిసి ఆలోచించిన దాంట్లో అర్థం లేదు కాబట్టి సీఓ పదవి ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వాలక్క. ఇవ్వనని చెప్పేసి వెంటనే కోపంతో కౌశికి యువరాజ్ చెంప పగలకొడుతూ, చేసిన పనికి సీఓ పదవి కాదరా, ఆఫీస్లో మేనేజర్ పని కూడా నీకు ఇవ్వను. ఈ ఇంటి పరువు తీయాలని నువ్వు కంకణం కట్టుకున్న నీలాంటి వాడికి కుటుంబ బాధ్యత నీ చేతిలో పెట్టి ఊరుకుంటే ఆ తర్వాత జరగబోయే పరిణామాలు కళ్ళకు కనబడుతున్నట్టుగా చూపించేలా మీరు ముగ్గురు కలిసి చేస్తున్నారు కదరా అని విధంగా కౌశికి కోపడుతూ ఉంటుంది. సరే వాళ్ళ ముంగట మా పరువు తీయడానికే మీరు కంకణం కట్టుకున్నట్టుగా అర్థమవుతుంది వదిన. ఎవరు పరేవాళ్ళు ఉన్నారు నిషి, కనిపించట్లేదా ఈ జగదాత్రి కేదర్? అయినా మా పరువు తీయడానికి ఇక మీడియా ముంగటికి వెళ్ళాల్సిన అవసరం లేదు వదిన. ఆల్రెడీ అందరి ముంగట మీరు పరువు తీసినట్టే మాట్లాడుతున్నారు కదా అని విధంగా నీ లోపలికి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు వదిన నిషి మాటలు పట్టించుకోకు,
నిషి మాటలు పట్టించుకోవడానికి ఇందులో ఆలోచించాల్సిన అవసరం లేదు జగదాత్రి. సీఓ పదవి కోసం వీడు ఏకంగా రోడ్డుకెక్కి ఆ దివ్యంక ఎలాగైతే మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తనకి యూజ్ అయ్యేది ఆయుధం దొరుకుతుందని చెప్పేసి చూస్తూ ఉండి, కానీ వీళ్ళకు అర్థం కావట్లేదు కుటుంబం పరువు పోతే ఏం జరుగుతుందని అని విధంగా అనుకుంటుంది. మరోవైపు ఇక వైజయంతి తెల్లారేసరికి చెట్లకి వాటర్ కొడుతూ ఉంటుంది. వాటర్ కొడుతుండగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కారు వస్తుంది. ఆ కారులో ఉంచని ఒక వ్యక్తి బయటికి దిగేస్తాడు. ఇక వైజయంతి వాటర్ కొడుతుండగా వెనక నుంచి వచ్చి వైజయంతి నోరు మూస్తాడు. ఇక నోరు మూసరికి వైజయంతికి పిలిచే ఛాన్స్ ఉండదు. జగదాత్రి కేదార్ కిచెన్లో ఉండి వంట చేస్తూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా జగదాత్రి కేదార్ ఒక్కసారిగా మాట్లాడుకుంటుండగా జగదాత్రి గమనిస్తుంది. ఇక వెంటనే జగదాత్రి వైజయంతిని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని చెప్పేసి కేదార్ అత్తయ్య మీద ఎవరో అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి జగదాత్రి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఇక బయటకు వచ్చి నోరు మూసిన అతన్ని కాలర్ పట్టుకొని అటు లాగేస్తాడు కేదార్. అత్తయ్య గారు మీకేం కాలేదు కదా అని చెప్పేసి జగదాత్రి అంటుంది. వెంటనే అతని కాలర్ పట్టుకొని ఎవర్రా నువ్వు మా పిన్ని మీద కావాలని చెప్పేసి అటాక్ చేస్తున్నావు అని చెప్పేసేసరికి వైజయంతి అతన్ని చూసి వణికిపోతూ ఉంటుంది. ఈలోపు జగదాత్రి నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి మా అత్తయ్య కానీ కిడ్నాప్ చేయాలనుకుంటా ఎవర్రా నువ్వు అని చెప్పేసి ఇక కేదార్ మాత్రం చావు దెబ్బలు కొట్టే ప్రయత్నం చేస్తుండగా వైజయంతి మాత్రం వణికిపోతూ ఉంటుంది. దాత్రి ముందు నువ్వు వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయి, వీన్ని పోలీసులకు పట్టియాలి, మన ఇంటి దగ్గరకు వచ్చి ఏకంగా పిన్ని మీద అటాక్ చేసి కిడ్నాప్ చేయాలనుకుంటున్నాడు, విని వదిలిపెట్టకూడదు అని చెప్పేసరికి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇక బయటకు వచ్చేస్తారు. ఏమైంది కేదార్ అంటుండగా వీడు ఎవడో తెలియదు అక్క, పిన్ని మీద అటాక్ చేసి పిన్నిని కిడ్నాప్ చేయాలనుకుంటున్నాడు, బో వదులు వదులు అని చెప్పేసి ఈ విధంగా కేదార్ అతని కాలర్ వదిలిపెట్టమని వైజయంతి అంటుంది. వెంటనే వదిలేస్తాడు. ఇక ఒక్కసారిగా వైజయంతి నోట మాట రాకుండా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి వైజయంతి, ఇక ఇంట్లో వాళ్ళందరూ పగబట్టినాగా నా మీద కస్సుబుసు ఆడుతున్నారేంటి అని ఈ విధంగా అంటుండగా కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే సుధాకర్ కూడా మెల్లిగా బయటకు వచ్చేస్తాడు. ఇక అతన్ని చూసి ఎవరు అని చెప్పేసి అంటుండగా వైజయంతి తడబడుతూ ఉంటుంది. అతను మా బావ అని చెప్పేసి అంటుంది. వెంటనే చుట్టరికమా అంటే ఇక మా మేనబావ అని చెప్పేసి ఇక కంగారు పడుతూ ఉంటుంది. మరి అలా అయితే అత్తయ్య వెనుక నుంచి వచ్చి నీ నోరు ముయ్యడం ఏంటి, నేరుగా వచ్చి నీతో మాట్లాడచ్చు కదా, మేము చిన్నప్పటి నుంచి ఇటనే ఆడుకున్నాం, నువ్వు రా అని చెప్పేసి ఇక లోపలికి తీసుకెళ్తుంది. వైజయంతి కంగారు పడుతూ ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతుండగా నీకోసం వచ్చానమ్మి, ఎందుకంటే పాత జ్ఞాపకాలు మెమరీ వేసుకోవాలి కదా, మరి ఇట నన్ను దూరం పెట్టి సంతోషంగా ఉన్నట్టుగా తెలిసింది, మరి నన్ను దూరం పెట్టినందుకు మరి నేనెట్ట దూరం ఉంటాను అని చెప్పేసి అంటుండగా ఇక జీవితంలో అడుగు పెట్టనని చెప్పేసి వెళ్ళిపోయిన నువ్వు మళ్ళీ నా జీవితంకి ఎందుకు వచ్చావు, నేను నా భర్తతో చాలా సంతోషంగా ఉన్నానులే అని అంటుండగా ఏంటి అత్తయ్య అతనితో అంత భయంగా మాట్లాడుతుందేంటి అని జగదాత్రి అనుమానం పడుతూ ఉంటుంది. ఇక వెంటనే లోపలికి వెళ్ళేసరికి పిన్ని ఇక అతనికి కాఫీ టీ కానీ ఇవ్వచ్చు కదా అని అంటుండగా సర్లే అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి కంగారు పడుతూ ఉంటుంది. అసలు వీడు మళ్ళీ నా జీవితంలోకి రావడం ఏంటి, జరగబోయే అన్నదాలకు కారణం వీడెక్కడ, ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే మళ్ళీ నా జీవితంలోకి వచ్చి ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి ఈ విధంగా వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. చేలు వణుకుతూ ఉంటాయి. జగదాత్రి కిచెన్లోకి వెళ్తుంది. ఏంటత్తయ్య ఎందుకంత కంగారు పడుతున్నాడు, మీ మేనబావే కదా అని ఈ విధంగా అంటుండగా అవునమ్మి, మరి ఎందుకు అతన్ని చూసి కంగారు పడుతూ భయపడుతూ ఉన్నారు, ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా అనేసరికి ఇక వైజయంతి అబ్బే ఏం లేదమ్మి, సాన ఏళ్ళకొచ్చాడు కదా, ఇక గొడవలు జరిగాయి కదా, అందుకే అంత కంగారు పడుతూ ఉండను. ఇక ఈలోపు వీడు బయట ఏ నిజం చెప్తే ఇక నిజాలు బయట పడతాయని చెప్పేసి కంగారు పడుతుంటుంది. సరమ్మి నేను కాఫీ తీసుకొని పోయొద్దా అని చెప్పేసి హాల్లోకి వచ్చి కాఫీ ఇస్తుంది. ఇక కాఫీ తాగి బయలుదేరేసరికి అదేంటి ఇంటికి వచ్చిన చుట్టూరి కానీ మళ్ళీ త్వరగా వెళ్ళిపోమంటాం,
లేదన్నాయ్, నేను ఇక్కడే పర్మనెంట్గా ఉండడానికి వచ్చానేసరికి వైజయంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది.